హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసారు కదా. సో ఇన్ఆథెంటిక్ వచ్చినా కూడా మానిటైజేషన్ అనేది అవుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. మొన్న ఒక కామెంట్ చూశాను, ఏదో ఒక వీడియో పెడితే అది యాక్చువల్గా కొత్త అప్డేట్ అనమాట. అంటే సముద్రం అంతా వచ్చేసి ఊరంతా కొట్టుకుపోతుంటే వీళ్ళు ఒక వైపు ఉంటారనమాట. ఈ కామెంట్ రాసేవాళ్ళు చెప్తాను ఏం రాశారు కామెంట్. ఆ వీడియో పెట్టాను, కొత్త అప్డేట్. అండ్ నేను ఎంత టెన్షన్ పడుతూ చేసిన వీడియోనా అది. అంటే చెప్పాలి ఆడియన్స్కి, జాగ్రత్త పడతారా నేను చేసి పెట్టాను ఆ వీడియో. ఏంటి ఒక్క వీడియో అన్నా అసలు పాజిటివ్ వీడియో ఉంటుందా మీ ఛానల్లో అంట కామెంట్. చాలా సింపుల్గా, అంటే వాళ్ళు జస్ట్ స్టార్ట్ చేశారు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఆ ఎఫెక్ట్ లేని తెలియదు కదా, ఆ ప్రాబ్లం వచ్చిన వాడికి కదా, ఈ దీంట్లో తుఫాన్లో కొట్టుకుపోయేవాడికి కదా తెలిసేది ఆ బాధ ఎట్లా ఉంటుంది అనేది. చేసి పెడితే ఆ కామెంట్ అనమాట. నాకు నవ్వు వచ్చింది అది చూసి. అంటే ఇలా చేయకండి అని చెప్పడం కూడా తప్పే కావాల్సి అనిపించింది అనమాట. అంటే ఇట్లా ఇప్పుడు జాగ్రత్త పడతారనే కదా చెప్పేది. ఏదో నెగిటివ్ చెప్పేసి మిమ్మల్ని భయపెట్టేస్తే నాకేమొస్తుంది అసలు. నాకు ఎలా ఉంటుందంటే, నేను ఒక టెక్ క్రియేటర్గా, యూట్యూబ్ రిలేటెడ్ చెప్పే ఒక టెక్ క్రియేటర్గా నా ఇది ఎలా ఉంటుందంటే, నేను చెప్పేది వాళ్ళకి హెల్ప్ అయ్యి వాళ్ళ ఛానల్స్ గ్రో అయితే దానికంటే పెద్ద సాటిస్ఫాక్షన్ ఏమీ ఉండదు. అదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. ఈ టాపిక్ విషయానికి వస్తే, ఇన్ఆథెంటిక్ కంటెంట్లో ఆల్రెడీ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఇది ఒక ఛానల్కి, నాకు తెలిసిన ఛానల్కి వచ్చి 3 months అయ్యింది ఆల్రెడీ. దానికి రిజాల్వ్ చేసాము. అది ఎట్లాగా ఏంటి అనేది చెప్తాను అండ్ చూపిస్తాను కూడా ఆ ఛానల్ని. వాళ్ళకి యాక్చువల్గా అసలు ఎలా రిజాల్వ్ అయ్యింది అనేది చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఇన్ఆథెంటిక్ అంటే ఏంటి అంటే, ఈ టైప్ ఆఫ్ ఛానల్స్ అన్నిటికి ఇది వరకు రీయూజ్డ్ వచ్చింది. రీయూజ్డ్ వచ్చినప్పుడు అపీల్ చేస్తే అపీల్స్ సక్సెస్ అయిపోయాయి, మానిటైజేషన్లు అయిపోయాయి. అయితే ఇట్లా అన్ని కంటెంట్లకి అపీల్ కరెక్ట్గా చేస్తే అపీల్ సక్సెస్ అయిపోతుంది కాబట్టి ఇన్ఆథెంటిక్ అనే మాట మార్చి ఒకటి తీసుకొచ్చాడు యూట్యూబ్ వాడు. తీసుకొచ్చి ఆ ఇన్ఆథెంటిక్ కంటెంట్ అని ఏ వేటికైతే వస్తున్నాయో వాటిల్లో ఖచ్చితంగా ఇష్యూ ఉంటుంది. ఇష్యూ లేకుండా ఉండట్లా. ఇన్ఆథెంటిక్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇష్యూ ఉన్న వీడియోస్ ఉంటాయి కాబట్టి అవి డిలీట్ చేయాలి ఖచ్చితంగా. మీరు అపీల్ చేసినా కూడా ఏం వర్కౌట్ అవ్వదు. చాలా తక్కువ సార్లు 0.001% ఏమన్నా అవుతుందేమో. అంటే ఏఐ వీడియోస్ చాలా తక్కువ వీడియోస్ మాత్రమే ఉండి మిగతా అన్నీ కరెక్ట్గా ఉంటే ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప అసలు అవ్వట్లా. అపీల్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వట్లా. అయితే ఇట్లా అదే అందుకే ఇన్ఆథెంటిక్ అని వచ్చిందనమాట. అంటే మానిటైజేషన్ వేటికైతే ఇవ్వట్లేదో వాటికి ఇన్ఆథెంటిక్ అని వచ్చేస్తుంది ఆ ఛానల్స్కి. సో ఖచ్చితంగా వీడియోస్ డిలీట్ చేయాల్సినవి ఉంటాయి. డిలీట్ చేస్తే వ్యూస్, అవర్స్ తగ్గుతాయి. మళ్ళీ కరెక్ట్ వీడియోస్ పెట్టి తెచ్చుకోవాలి కదా. అలా వీళ్ళకి యాక్చువల్గా 3 ఛానల్స్ ఉన్నాయన్నమాట. 2 ఛానల్స్కి ఇష్యూ వచ్చింది. ఒకటేమో ఇన్ఆథెంటిక్ వచ్చింది, రెండోదేమో సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని మానిటైజేషన్ పోయింది. మూడో ఛానల్కి ఇంకే ఎఫెక్ట్ పడలేదు. ఇంకా అది వేరే డివైస్లో ఉండడం వల్ల దానికి కూడా వస్తుంది ఇష్యూ. కాకపోతే ఆ ఇష్యూ రాకముందే వాళ్ళు వేరే కంటెంట్ అయితే మార్చబోతున్నారు. ఇంకా దాని సంగతి పట్టించుకోలేదు. ఈ రెండిట్లో ఒక ఛానల్కి ఆల్రెడీ అయిపోయింది, రెండో ఛానల్కి కూడా ఇప్పుడు రీఅప్లై చేయబోతున్నారు అండ్ అవుతుంది కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు చేసిన కంటెంట్ ఏంటి అంటే రాశి ఫలాలు రిలేటెడ్ అనమాట. అది జనరల్గా ఎట్లా చేస్తారు, ఇమేజెస్తో వాయిస్ ఓవరే పెడతారు జనరల్గా. వాళ్ళు అలాగే ఇమేజెస్తో వాయిస్ ఓవరే పెట్టారు. మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యింది. రీయూజ్డ్ వస్తే అపీల్ చేయించాను, నేనే చేయించాను. అప్పుడు కూడా అపీల్ సక్సెస్ అయినప్పుడు ఇప్పుడు ఇన్ఆథెంటిక్ వచ్చింది కదా. సో చెప్పా కంటెంట్ పూర్తిగా మార్చేసేయండి అని చెప్తే వాళ్ళు వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మొత్తం వీడియో అంతా వీడియోనే ఉంటుంది. వీడియో అంతా మొత్తం వీడియోనే కనిపిస్తూ ఉంటుంది. ఫేస్ వీడియో ఏం కాదు అది. నేను చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలా చేశారనేది. వీడియో తీసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది ఒరిజినల్ కంటెంట్ అవ్వద్దు అనమాట. కానీ ఇది అన్ని రకాల కంటెంట్లకి సెట్ అవ్వదు. అది దానికి తగినట్లు ఆవిడకి ఆలోచన వచ్చింది, అట్లా చేశారు అంతే. సో ఎవరి ఆలోచనకు తగినట్లు, ఎవరి కంటెంట్కి తగినట్లు వాళ్ళు అలా చేసుకుంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అవుతుంది. అది ఏ కంటెంట్ అయినా సరే. ఇక్కడ యూట్యూబ్కి కావాల్సింది ఏంటి అంటే వేరే వేరే వీడియోస్ ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్తాను మీకు, కంటెంట్ రిలేటెడ్గా కాకుండా మాట్లాడితే ఒకటి ఉంటుంది యాక్చువల్గా. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, మేము ఒక పని చేస్తూ ఇంకోటి వాయిస్ ఓవర్ ఏదో ఇస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో స్టోరీ. యాక్చువల్గా దీనికి ఒక వర్డ్ ఉంది, క్లిక్ బైట్ అంటారు అనమాట దీన్ని. అంటే థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, వీడియోలో ఒకటి ఉంటుంది, వీళ్ళు చెప్పే వాయిస్ ఓవర్ వేరేది ఉంటుంది. అది కూడా ప్రాబ్లమే. కానీ అది ఇంకా యూట్యూబ్కి సిస్టమ్స్కి డిటెక్ట్ అయిపోయి అంత ప్రాబ్లమే ఉండదు ప్రస్తుతానికి అయితే. ఫ్యూచర్లో మేబీ ఆ టెక్నాలజీ కూడా రావచ్చు. అప్పుడు వస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో వీడియో రిలేటెడ్గా ఏదైనా షూట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే బెటర్ అనమాట. అంటే మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో దాని రిలేటెడ్గా వీడియో షూట్ చేసి అది మీ ఒరిజినల్ వీడియో అవుతుంది. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది, కొంతమంది తెలివితేటలు ఏం వాడతారంటే ఒక వీడియో షూట్ చేస్తారు,
అదే వీడియోని వేరే వేరే వీడియోల్లో కూడా వాడి వాయిస్ ఓవర్ మారుస్తూ ఉంటారు. అదేమంటే మేము మళ్ళీ రీఎడిట్ చేసాము, లేదంటే మళ్ళీ వేరే వాయిస్ ఓవర్ ఇచ్చామంటారు. అవి ఏమీ వర్కౌట్ అవ్వవు, ఎంత రీయూజ్డే. సో మీరు ఒక వీడియోని ఒకసారి యూజ్ చేయాలి అంతే. ఒక 10 నిమిషాలు వీడియో పెట్టారు, ఎడిట్ చేసి పెట్టేశారు, అయిపోయింది ఇంకంతా. ఆ వీడియోని డిలీట్ చేసేయడమే మీ గ్యాలరీలో నుంచి. మళ్ళీ దాన్ని రీఎడిట్ చేసి అట్లా ఏం పెట్టకూడదు. మళ్ళీ కొత్త వీడియో, మళ్ళీ కొత్తగా ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, అలా ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అవుతుంది అనమాట. అండ్ కొంతమంది స్టోరీస్ ఎక్కువగా చిన్న సర్కిల్లో పెట్టి అలా చేయొచ్చా ఇది అని చెప్తా ఉంటున్నారు. అది కూడా ఏం వర్కౌట్ అవ్వట్లే. ఇక్కడ ఏంటంటే మీరు ఫోన్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో, వీడియో స్క్రీన్, ఇంత పెద్ద స్క్రీన్లో ఇంత చిన్న సర్కిల్లో ఉంటే ఏం ఉపయోగం చెప్పండి. మీకు స్క్రీన్ మొత్తం ఏది ఉంది, ఏది ఎక్కువ పర్సెంట్ ఉందో అదే కదా సిస్టమ్స్కి, ఆటోమేటిక్ సిస్టమ్స్కి ఎక్కువగా హైలైట్ అయ్యేది. సో రివర్స్లో ఉండాల్సింది ఇట్లా పెడుతున్నారనమాట. అంటే అది ఇటు ఇది అటు ఉండాలి యాక్చువల్గా. ఆ చిన్న వీడియోలోనేమో ఈ పెద్ద వీడియో ఉండాలి, పెద్ద వీడియోలోనే మీ ఓన్ వీడియో ఉండాలి. అలా చేస్తేనే కరెక్ట్ అనమాట. చిన్న పార్ట్ అట్లా ఏం కాకుండా నా సజెషన్ అయితే అంటే కనిపిస్తూనే చేయాలి అంటే ఏదన్నా మాస్క్ వేసుకుని అలా కనిపిస్తూ చేసుకోవడం బెటర్. లేదు కనిపించడం ఇష్టం లేదు అంటే వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం బెటర్. అలా చేసి వాచ్ అవర్స్ వస్తే కనుక ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అవుతుంది. నేను చూపిస్తాను మీకు ఆ ఛానల్ కూడా. ఆవిడని యాక్చువల్గా వీడియో కూడా చేయమన్నాను, అంటే మీకు మోటివేషన్ కోసం చేయమన్నాను అనమాట. అంటే అవుతుంది అన్న హోప్ ఇచ్చినట్లు ఉంటుంది, ఒక వీడియో చేయండి అని చెప్పాను. ఆవిడ హాలిడేస్లో ఉన్నారంటే కుదరలేదు. సరే పర్లేదు నేను చెప్తాను అనేసి చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఇదే ఆ ఛానల్. సో ఇది ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్ అనమాట. సో ఆవిడ వీడియోస్ అయితే ఈ విధంగా చేస్తున్నారనమాట. అంటే ఆవిడ కంటెంట్కి తగినట్లుగా ఆవిడ అదే రాసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. సో ఆ విధంగా రాస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారనమాట బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్లో. సో వీడియో షూట్ చేసుకుని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నారనమాట. సో ఆ విధంగా మొత్తం వీడియోస్ అన్నీ కూడా చేస్తున్నారు. ఇదివరకు ఈ ఛానల్లో వీడియోస్ ఏంటంటే నార్మల్గా ఇమేజెస్తో లైక్ సమ్ యానిమేషన్ లాగా ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు. అన్నీ కంప్లీట్ వేరే వేరేగా ఉండే వీడియోస్ కూడా. అయినా సరే మానిటైజేషన్ పోయింది, ఇన్ఆథెంటిక్ అని వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ జస్ట్ ఒక 3 monthsలోనే మళ్ళీ వాచ్ అవర్స్ తెచ్చుకుని చాలా ఫాస్ట్గా వచ్చేయాలండి వాచ్ అవర్స్ కూడా. వచ్చిన తర్వాత ఇప్పుడు మానిటైజేషన్ ఏం చేయాలి, అసలు అపీల్ కూడా రాలా, డైరెక్ట్ మానిటైజేషన్ అనేది అయిపోయింది అనమాట. రీఅప్లై చేశారు, మానిటైజేషన్ అయిపోయింది. ఈరోజు రీఅప్లై చేస్తే నెక్స్ట్ డే రిజల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇన్ఆథెంటిక్ అని వస్తే ఆ వీడియోస్ ఖచ్చితంగా డిలీట్ చేయాలి. ఎవరికి వాళ్ళు ఇన్ఆథెంటిక్ అని వస్తే అపీల్ ఎలా చేయాలి చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ అపీల్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ముందు వీడియోస్ కరెక్ట్గా ఉండాలి కదా, అది కదా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే మనకి ఛానల్లో అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం అపీల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను ఈ వీడియో పరంగా చెప్తున్నాను, మానిటైజేషన్ అవ్వకముందే, మానిటైజేషన్కి అప్లై చేయకముందే మీరు ముందే రిజాల్వ్ చేసుకోవడం బెటర్. ఏదైనా సరే ఏమన్నా ఇష్యూ ఉన్నా, మీకు డౌట్ ఉన్నా సరే ముందే క్లియర్ చేసుకుంటే బెటర్. చాలామంది రీసెంట్ డేస్లో ఛానల్ చెక్ చేయమని వస్తారు, అమౌంట్ అనేసరికి వెళ్ళిపోతారు, తర్వాత ఇష్యూ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తారు. అంటే కరెక్ట్గానే పెట్టాం కదా, అందుకే మళ్ళీ వద్దులే అనుకున్నాం చెక్కింగ్ అనేసి చెప్తూ ఉంటారు. అక్కడ మొత్తం ఉన్నదంతా ఇష్యూనే ఉంటుంది. అదేదో అఫ్కోర్స్ ఇట్లా చెప్పినప్పుడు ఏంటంటే, ఇట్లా ఎక్కువ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళకి ముందు చెప్పినా కూడా ఏదో మనం రాంగ్ చెప్తున్నాం అన్నట్లు ఉంటుంది తప్ప అది రాంగ్ అనేది వాళ్ళకి ఇది అవ్వదన్నమాట. సో అలా కూడా ఉంటుంది. సో అది జరుగుతుంది అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే ఇన్ఆథెంటిక్ అని వస్తే కనుక ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుంది. కానీ ఆ ప్రాబ్లమేటిక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి ఓన్లీ కరెక్ట్ వీడియోస్తో మనం రీఅప్లై చేయాలి. ఒకసారి ఇష్యూ రిజాల్వ్ అయ్యింది అంటే మళ్ళీ ఇష్యూ రాకుండా ఉండాలి. ఎక్కువ మంది ఏంటంటే మానిటైజేషన్ అయిపోతే చాలా రిలాక్స్ అయిపోతున్నారు, ఏది పడితే అది పెట్టచ్చు అనుకుంటున్నారు. అసలు అది కాదు. అసలు మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. అండ్ నేను ఒక ఛానల్ తీసుకున్నానని చెప్పాను కదా ఇన్ఆథెంటిక్లో, వాళ్ళు చెప్పిన మాట అదే. వాళ్ళ వీడియోస్ అసలు నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళే చెప్పారు మాకేమీ తెలియదు, మేము మామూలు వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తున్నాం. అఫ్కోర్స్ చాలా చక్కగా పెట్టారు వీడియోస్, అందుకే తీసుకున్నాను నేను ఆ ఛానల్ కూడా. వీడియోస్ అన్నీ నీట్గా పెట్టారు. ఎవరో వచ్చి చెప్పారంటే మానిటైజేషన్ అయిన తర్వాత ఏమైనా పెట్టుకోవచ్చు, ఏఐ వీడియోస్ ఎట్లయినా చేసి పెట్టుకోవచ్చు అని చెప్పారంట. అదేదో సామెత ఉంటుంది కదా, కూసగాడిది వచ్చి మేసేగాడిదని చేసిందంట, అలా ఉంటుంది అనమాట ఇదంతా. సో ఎవరు ఏం చెప్పినా అంటే మంచి చెప్తే వినాలి, కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అంటే అక్కడే తెలుస్తుంది కదా. మానిటైజేషన్ అయిపోతే ఏదైనా పెట్టుకోవచ్చు అంటే అందరూ అదే పనిలో ఉంటారు కదా. మానిటైజేషన్ అయిన తర్వాత అయినా ముందైనా, మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి ముందు కంటే కూడా. ఎప్పుడు పోతుందో తెలియదు కదా మానిటైజేషన్. అర్థమైందని అనుకుంటున్నాను. సో హ్యాపీగా చేసుకోండి కంటెంట్. మానిటైజేషన్ అవుతుంది ఇన్ఆథెంటిక్ అని వచ్చినా కూడా, కానీ మీరు కంటెంట్ మార్చాలి, మీ చేతుల్లోనే ఉంటుంది. అది ఈజీగా అనేది
ఈజీగా వచ్చేసేయాలి అనేది మాత్రం పెట్టుకోకండి. మనం జాగ్రత్తగా లేనప్పుడు అది ఇష్యూ వచ్చింది. మరి అది ఫేస్ చేయాల్సిందే కదా కంపల్సరీ.